వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఇక ఈ రోజు ఏ పేపర్లో ఏ వార్త ఉందో చూసే ముందు మన అనలిస్ట్ని కూడా పరిచయం చేద్దాం. మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. అన్మ్యూట్ చేయండి ఒకసారి, మీ వాయిస్ రావట్లేదు. పద్మగారు నమస్కారం. మీకు అట్లా మా ప్రేక్షకులందరూ నమస్తే అండి. రైట్, ఈరోజు ఏపీలో ఒక మంచి వార్త అనిపించింది. అంటే జాయింట్ ఫ్యామిలీస్కి సంబంధించి అప్పట్లో కుటుంబం అంటే చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు కుటుంబం అంటే చాలా చిన్నగా ఉంటుంది. దానికి సంబంధించి ఆధార్ తరహాలోనే ఫ్యామిలీ కార్డు. ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే పథకాలు రావనే ఆందోళన వద్దు, అవసరమైతే పథకాలని రీడిజైన్ చేస్తాం, ప్రతి కుటుంబానికి ఒక స్కోర్, ముఖ్యమంత్రి చంద్రబాబు. అంటే ఆధార్ తరహాలోనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ కార్డు అందించాలని, అందులో కుటుంబ సభ్యుల అవసరాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాల వివరాలు పొందుపరచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటే సంక్షేమ పథకాలు రావని ఆందోళన వద్దని, అవసరమైతే వాటిని రీడిజైన్ చేస్తామని చెప్పారు. పాపులేషన్ పాలసీ రూపొందించే దిశగా కసరత్తు చేయాలని సూచించారు. కుటుంబ ప్రయోజన పర్యవేక్షణ వ్యవస్థపై ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమం, వారి అవసరాలు తెలుసుకునే సమాచారాన్ని వ్యవస్థనైతే పటిష్టం చేయాలి, అర్హులందరినీ గుర్తించాలి, సంక్షేమ పథకాలన్నింటినీ సంతృప్త స్థాయిలో అందించాలి, సమాచారాన్ని అనుసంధానించి ప్రతి కుటుంబానికి ఒక స్కోర్ కేటాయించాలి. దీనికోసం ఫ్యామిలీ కార్డు ఇవ్వాలి. ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా ఆ కార్డులో ఉండాలి. కుటుంబంలో సభ్యులందరికీ కార్డు ఇవ్వాలి. ఆధార్ తరహాలో అన్ని అవసరాలకు ఉపయోగించుకునేలా ఈ కార్డు అయితే రూపొందించాలి. రైట్, ఇక అంటే ఒక ఆధార్ కార్డు తరహాలోనే ఒక ఫ్యామిలీ కార్డు కూడా ఉండాలంటూ కూడా ఒక ఆలోచన అయితే చేశారు. అంటే జాయింట్ ఉమ్మడి కుటుంబంలో ఉంటే వాళ్ళకి ఏమీ రావేమో, కలిసి ఉంటున్నారు కదండి రాదేమో. ఈ రోజుల్లో చాలామంది విడిపోతూ ఫ్యామిలీ డివైడ్ అయిపోతున్నాయి చిన్న చిన్న ఫ్యామిలీ కింద. కానీ ఉమ్మడి కుటుంబంలో ఉంటే కూడా మంచిగా జరుగుతుందనే ఒక సూచన చేస్తున్నారు. సో దీని అర్థం ఏం చేసుకోవాలి, దీని ద్వారా ప్రజలకు ఏమి వెళ్తుంది అనుకోవచ్చు అంటారు? బాలరాజు కథ అనే సినిమా ఒకటి వచ్చిండే, బ్రహ్మంతా చెప్పింది నిత్యం జరిగే సత్యం ఇది. అందులో పిల్లల గురించి, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళని సౌభాగ్యవతి అన్నారు, ఒడ్డురాలకే ఇవాళ పీట వేస్తున్నారనే పాట అందులో కాబట్టి 1960s 67 ఆ ప్రాంతంలో మన భారతదేశంలో జనాభా నియంత్రణ కోసం ఒక ప్రత్యేక పథకాన్ని, కుటుంబ నియంత్రణ కార్యక్రమం మొదలు. అప్పుడు 2 లేక 3 పిల్లలు అని చాలు అని ఒక ఎర్ర త్రికోణం. ఇప్పటికి మా తరంకైతే ఇప్పుడు మేము అందరం కూడా 2 పిల్లలు పరిమితమైనాం. కానీ అంతకుముందు మా నాన్నగారు ఆ తరంలో అయితే మేము 5, కొందరు 6, 12 మంది, 15 మంది, మా తాతల తరం అయితే 12 మంది, 16 మంది కన్న వాళ్ళు. కనుక సమస్య అట్లా చూసుకుంటే ఎప్పుడైతే 67 నుంచి 77, 87 రెండేళ్లలో రెండు దశాబ్దాలలో పెద్ద ఎత్తున మన భారతదేశంలో జనాభా నియంత్రణ మంచి మంచి మాట. జనాభా నియంత్రణ జరగకపోతే విస్ఫోటనం జరిగి 200 కోట్ల మంది ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఎందుకో మరి చంద్రబాబు నాయుడు గారు జనాభా పెరగాలి అంటున్నారు. నేనైతే దానికి అంగీకరిస్తాను. అంటే ఈ స్థితిలో ఈ రకంగా 1.5 జనాభా వృద్ధి రేటు ఉంటే మనం 200 కోట్లకు చేరుకోవడానికి పెద్ద దూరం అవసరం లేదు. ఉద్దేశం అంటే మరి జనాభా నియంత్రణ పూర్తిగా ఒకరు లేక అసలు వద్దు అని లేదు, ఒకరు లేక 2 అనే పిల్లలు కరెక్ట్ అన్నారు. కానీ వారికి ఎందుకో మరి వారు జనాభా పెరగాలి అంటున్నారు. అది సరైన విధానం కాదని. కానీ ఫ్యామిలీ కార్డు విషయానికి వస్తే, ఆధార్ కార్డు అనేది వ్యక్తి గుర్తింపు, ఫ్యామిలీ గుర్తింపు ఇది. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి కనుక మీరు అందరూ ఒకే దగ్గర ఉండండి, ఒకే దగ్గర మీరు ఫ్యామిలీ కార్డు తీసుకోండి అనేది పెద్దగా ప్రయోజనమయ్యే పరిస్థితి ఏం కాదు. ఎవరి ఫ్యామిలీకి వాళ్ళ కార్డు ఉంటే బెస్ట్. ఫ్యామిలీ కార్డు అనే కాన్సెప్ట్ కరెక్ట్. కానీ మీరు 10 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా పథకాలు రద్దు కావు. మీరైతే ఫ్యామిలీ ఒకే దగ్గర పెట్టుకోండి అనేది కూడా అవసరం లేదనుకుంటారు. ఎందుకో మరి దానికి జనాభా నియంత్రణ అవసరం లేదు, ఎట్లా పడితే అట్లా పెంచుకుంటా పోండి అనే పాలసీ, అది బీజేపీ పాలసీ. మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న తర్వాత మరి వీరికి వచ్చిందా లేకపోతే అంతకుముందు నుంచి ఉందా అంటే, ఇంతకుముందు నుంచి ఆయన ఏమంటున్నాడు, యువ భారతం అనేది నవభారతం నిర్మించుకోవచ్చు కాదంటే. ఈ యువ భారతాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? నిరుద్యోగ యువ భారత్ తీసుకెళ్తామా? నైపుణ్య రహిత యువ భారత్ తీసుకెళ్తామా? ఎట్లా తీసుకెళ్తాం? ఉన్న వాళ్ళకే మీరు కోటి రేషన్ కార్డులు ఇస్తారు. ఉన్న 5 కోట్ల మందికి 1,20,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. పేదరికాన్ని పెంచుతున్నామా, తుంచుతున్నామా? పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేద్దామా, మన కుటుంబాలు పెంచడానికి ప్రయత్నం చేద్దామా? అంటే ఇది ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మీకు ఓట్లు కావాలి. మీ అందరికి కూడా ఇక్కడైనా అక్కడైనా ఏమంటున్నానంటే ఓట్లు కావాలి మీకు. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో జనాభా పెరగాలి, వాళ్ళు పేదగానే ఉండాలి, వాళ్ళు ఓట్లు వేస్తూనే ఉండాలి, ప్రతిసారి మోసపోతూనే ఉండాలి. ఇది కదా వీళ్ళు చేసే పని. నేనేమంటున్నానంటే, అయ్యా మీరు జనాభా పెంపుదల కోసం ప్రయత్నం చేయకండి, పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయండి.
చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి. గతంలో జరిగింది ఏంటి? సరిగ్గా 40 ఏళ్ళకి 35 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఆయన ముఖ్యమంత్రి కదా, 95 ముఖ్యమంత్రి కదా, 30 ఏళ్ల క్రితం కదా. అప్పటి నుంచి పేదరిక నిర్మూలన అంటే ఎందుకు రేషన్ కార్డులు పెరుగుతున్నాయి? ఎందుకు పేదరికం పెరుగుతుంది? ఎందుకు పేదలు మరింత పేదలుగా అవుతున్నారు? ఇది గమనించకుండా మన జనాభా పెరగాలంటే వాళ్ళు పెరగాలి, పేదలుగా ఉండాలి, మనం ఓటు చేస్తూనే ఉండాలి, జై జై నాయక, హై హై నాయక అంటుండాలి. సమస్య అది కాదు. జనాభా నియంత్రణ ఇప్పటికి నేను స్పష్టంగా నమ్ముతున్నాను కావాలి. జనాభా నియంత్రణ పాటించిన మిగతా ప్రపంచ దేశాలకు ధీటుగా మనం యువ భారతం ఉంటది మనకు. ఈ యువ భారతానికి మనం ఇచ్చే సందేశం ఏంటంటే సంపద పెంచాలంటే విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, దాని ద్వారా ఉపాధి కల్పిస్తుంది, దాని ద్వారా సమాజ అభివృద్ధి అవుతుంది. కానీ ఇట్లా కుటుంబాలు పెంచుకోండి, పిల్లలు కానివ్వండి, ఇవాళ ఈ దేశంలో 21వ శతాబ్దంలో చెప్పాల్సిన మాట కాదు కదా. అవును, యూరోపియన్ దేశాలు చిన్న చిన్న దేశాలు, అక్కడ జనాభా నియంత్రణ కావాల నష్టపోతున్నారు, వృద్ధ జనాభా పెరుగుతుంది కాదంటలేదు నేను. కానీ మనకు ఇప్పుడున్న ఈ పాలసీ అట్లాగే ఒకరు లేక ఇద్దరు పిల్లలు చాలని పాలసీ ఉంటే మనం నయం నష్టపోము. వచ్చే ఇంకా 10 ఏళ్ళుగా 20 ఏళ్ళు 50 ఏళ్ళు అయినా సరే మన జనాభా అందరికంటే ముందే ఉంది. చైనాను దాటేసినాం, ఇక ఆగదు. చైనా కూడా వృద్ధ జనాభా అవుతుంది కనుక మనం పెంచాలి అనే మాట తప్పు. పిల్లల్ని కనండి అనే మాటలు దయచేసి ఈ రాజకీయ నాయకుల నోట రావద్దని నేను అంటున్నాను. ఎక్కువ మంది పిల్లలు కానీ మాట ఇంకా ఎక్కువ అంటున్నాను నేను. కాకపోతే ఏంటంటే నైపుణ్యాభివృద్ధి చేసుకుంటూ ఉపాధి కల్పన చేసి యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి. అది కదా కావాల్సిందని నేను. ఫ్యామిలీ కార్డు మంచి కాన్సెప్ట్. ఫ్యామిలీ కార్డు ఇవ్వండి, నష్టం. నలుగురుకున్నా ఇవ్వండి, ఇద్దరికి ఉన్నాయండి, ఒంటరి మహిళకి ఇవ్వండి, ఒంటరి పురుషుడికి ఇవ్వండి, నష్టం ఏంటి. కానీ ఫ్యామిలీ కార్డు పేరు మీద మీరు కుటుంబాలు పెంచుకోండి, పెద్దగా జనాభా పెంచుకోండి, పిల్లలు కానండి అనే పాలసీ కరెక్ట్ కాదు. ఓకే రైట్. ఇక మరొక అంశం చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న జన సైనికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరో 15 ఏళ్లు కూటమే, రాష్ట్రం నిలకడగా అభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి, 3 పార్టీలు కలిసే ఉంటాయి, అనుమానమేమీ పెట్టుకోవద్దని జనసేన నేతలకు స్పష్టీకరణ. విశాఖలో సేనతో సేనాని సమావేశాలకు హాజరు. సోషల్ మీడియాలో మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు, దుష్ప్రచారం కట్టడికి చట్టం అవసరమైన ఉద్ఘాటన, ప్రత్యేక ఆహ్వానితులతో భేటీ, ఇంకా విస్తృత స్థాయి సమావేశం కూడా ఈరోజు ఉంటుందని చెప్పి రాసుకొచ్చారు. సో జనసేనాని వ్యాఖ్యలు అంటే ఇంకో 15 సంవత్సరాలు ఖచ్చితంగా కూటమే ఉంటుంది, 3 పార్టీలు కలిసే పనిచేస్తాయి, ఆ దిశగానే అభివృద్ధి సాధ్యమవుతుంది అనే విధంగా మాట్లాడారు. సో ఈ వ్యాఖ్యల సారాంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వీరనుకున్నట్టుగా అలా ముందుకెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు అంటారు? పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఆత్రేయ గారు ఎప్పుడో రాశారు, ప్రాణాన్ని నిలిపేది రేపు, గాయాన్ని మానిపేది మరుపు అని. చాలా గాయాలు మానుతాయి. గొడవ పెట్టుకున్నప్పుడు చూసినాం మనమే కదా. ఇప్పుడు ఈ కూటమి గొడవల్లో ఉన్నప్పుడు చూసినాం, కలిసినప్పుడు చూసినాం. కలిసి ఉంటే కలదిష్టం సుఖం సినిమా చూపించారు, తర్వాత విడిపోతే చెడిపోతాం సినిమా చూపించారు, వాళ్ళు కలిసింది. ఆశావాహ దృక్పథం ఉన్నవాడు ఎవడు కలుద్దాము మంచిగా ఉండాలని అనుకుంటారు, మంచిదని. సేనతో జనసేన అని అనే ప్రోగ్రాం కింద 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. నిన్న మొదలైంది, ఇవాళ రేపు నడుస్తుంది. నిన్ననేమో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరితో మీటింగ్ పెట్టారు. ఆశ ఉండడం తప్పు కాదు. 15 ఏళ్ళు ఉంటారా, 20 ఏళ్ళు ఉంటారా వేరు. అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ వచ్చే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మాదే అంటారు. అధికారం నుంచి దిగిపోయిన పార్టీ వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామంటారు. ఇది వాళ్ళ సహజ గుణమే, మనం దాన్ని ఏం చేయలేము. కనుక ఈ 3 రోజుల సదస్సు మాత్రం నేను ఆహ్వానిస్తున్నాను. మంచిదని పార్టీ మీద పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానం చేయడం. ఈ ఉప ముఖ్యమంత్రి అయిపోయిండు, ఆయన మనం పట్టించుకోవడం లేదని ప్రజలు అనుకోవద్దు, కార్యకర్తలు అనుకోవద్దు అనే దాని మీద మంచి సమావేశం అని నేను అంటున్నాను. ఇది నిన్న ఆశావాహ దృక్పథంతో సాగింది. వారి ఆశను కూడా నేను ఖండిస్తలేను. అంటే 15 ఏళ్ళు కుటుంబం ఉండాలని కోరుకోవడం మంచిదే. అంటే దానివల్ల ఏంది, తనను తాను తగ్గించుకొని మాట్లాడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో మన స్వాతంత్రంగా పోటీ చేస్తాం, మనమే గెలుస్తాం, మనమే ముఖ్యమంత్రి అవుదాం అంటే కూటమికి బీట డిమాండించే వార్తే కదా. 29లో ఏం జరుగుతుంది తర్వాత సంగతి. కానీ 29 దాకా ప్రభుత్వం సరిగ్గా సజావుగా నడవాలంటే పవన్ కళ్యాణ్ గారు మొదట్లో ఒక 6 నెలలు అటు ఇటుగా, ఇటు పక్క తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ శ్రేణులు తొందరపడ్డాయి. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించి మా పవనే గొప్పవాడు, మా పవన్ ముఖ్యమంత్రి కావాల్సిన వాడు, అవసరం ఉప ముఖ్యమంత్రి అయినని మాట్లాడిన వాళ్ళు చూసినాం. లోకేష్ ఉప ముఖ్యమంత్రి ఇస్తానగానే మా పవన్ ముఖ్యమంత్రి చేయమని మాటలు కూడా ఇక్కడి నుంచి చూసినాం. కానీ సంయమనం పాటించాడు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా బాగా సంయమనం పాటించారు. ఎక్కడ పై స్థాయిలో ఈ మాటలు రాకుండా చూసాం, కింది స్థాయి కార్యకర్తలు కొట్టుకున్నంత పని చేశాం. కనుక ఇప్పుడు వారి మాటలు పూర్తిగా ఏకీపిస్తున్నాను. కూటమి 15 ఏళ్ళు ఉంటే మంచిది, ఎవరు వద్దన్నారు. కానీ నేనేమంటారు అంటే కాలం కర్కశమైంది. కాలంలో ఏం జరుగుతుంది, వచ్చే కాలం ఏం జరుగుతుంది మనం ఏం చెప్పలేము కదా.
కనుక ఇప్పుడున్నది వర్తమానంలో జీవించమని వీళ్ళని కోరుతున్నారు. వర్తమానంలో చేయాల్సిన పని ఏంటంటే జగన్ కుటుంబ ప్రభుత్వం ఉన్నది. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని అభివృద్ధి పనులు తీసుకొచ్చుకోవాలి. కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులను తీసుకొచ్చుకోవాలి, చేయాలి. కానీ ఈ 3 రోజుల సదస్సులో మాత్రం మంచి ప్లానింగ్ తో పెట్టినని నేను అంటున్నాను. ఇప్పుడు నిన్ననేమో అది జరిగింది. ఇవాళనేమో పూర్తిగా కార్యకర్తల సమావేశాలు అలాగే జరిగితే రేపు ప్రత్యేక ఆహ్వానించడం జరుగుతుంది. అంటే కొందరు ప్రభుత్వంలో ఉండకపోవచ్చు, కొందరు పార్టీలో కూడా క్రియాశీలకంగా ఉండాలనే ఆశ ఉన్నా కూడా వాళ్ళు పిలుస్తలేరు అనుకోవచ్చు. అటువంటి అప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళని పిలిచి వాళ్ళని కూడా అంటే బయట వాళ్ళని కూడా ఇంక్లూజివ్ నేచర్ అంటే రేపు చేసుకోవడం మంచిది అంటున్నాను గారు. మొత్తం మీద పార్టీని ఆ, ఆ, మన ప్రభుత్వానికి అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా మంత్రులము, ముఖ్యమంత్రులము, ఉప ముఖ్యమంత్రులు మనమే కాదు, ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని తీసుకుందామనే ఆలోచన మంచిది. జనసేన పార్టీ పార్టీ విధానాన్ని మాత్రం ప్రస్ఫుటంగా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది పార్టీ కార్యకర్తలు చెప్పడానికి ఇది మంచి వేదిక అని అంటున్నాను. ఈ సదస్సు సక్సెస్ గా అవుతుంది అని నిన్న మొదలైంది, ఇవాళ రేపు కూడా పూర్తయింది. రైట్. ఇక మరొక అంశం, గతంలో రిటైర్మెంట్ అంశం అయితే ఒకటి వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి రిటైర్మెంట్ అంటే రాజకీయాలకు రిటైర్మెంట్ ఉంటుందా అంటే ఉండదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు దానికి సంబంధించి నేను రిటైర్ కాను, రిటైర్ అవసరమని ఎవరికి చెప్పను, బీజేపీతో సంఘర్షణే తప్ప తగాదాలు లేవు, సంఘ్ సలహాలు ఇస్తుంది, ప్రభుత్వాన్ని నడపదు, రిజర్వేషన్లకు పూర్తి సమర్థన, చొరబాట్లు బలవంతపు మత మార్పులు ఆపాలి, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భాగవత్. యాక్చువల్గా గతంలో అంటే రిటైర్మెంట్ అనే ఒక వర్డ్ వాడినప్పుడు ఆ రిటైర్మెంట్ ఎవరు ఎన్ని సంవత్సరాలకి అంటే 75 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతారా అన్న ఒక క్వశ్చన్ బాగా వచ్చింది. ఇప్పుడైతే నేను రిటైర్ అవ్వను, ఎవరిని రిటైర్ అవ్వమని చెప్పి నేనైతే అనని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలంటారు? గతంలో పాట ఉంది మనకి, ఏం రాజాబారు పాడా. ఆ పాటల్లో నేను అర్థాలను నేను వ్యతిరేకిస్తా కానీ ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని పాట వస్తుంది మన తర్వాత ఖుషి సినిమాలు కూడా పెట్టుకోను. నేను ఒక సామెత తీసుకున్నా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మాటలకు అర్థాలే వేరులే అని మనం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఎవరనుమన్నారు, మొన్న నాగపూర్ లో సదస్సులో ఆయన స్వయంగా పుస్తకావిష్కరణ సభ, స్పెషల్గా ఏం చెప్పలే, పుస్తకావిష్కరణ సభలో ఏమన్నారంటే 75 ఏళ్ళకి రిటైర్ అయితే మంచిది అని అన్నాడు. 75 ఏళ్ళకి ఎవరిని రాజకీయ నాయకులను ఎవరు ఏమని లేదు అనుకుంటూ ఒక వేరే యాక్చువల్గా ఆ పుస్తకావిష్కరణ సభలో ఆ సభ ఉన్న వారి గురించి అన్నాడు. అన్న తర్వాత దాని మీద చాలా వచ్చినాయి. ఏంటంటే చూసినావా, మోడీకి బెసి కొట్టింది. మొన్ననే నాగపూర్ పోయించుండు మోడీ గారు ఆర్ఎస్ఎస్ ని ప్రసన్నం చేసుకోవడానికి. కనుక ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బేస్ లైన్ దాని మీద బీజేపీ ఉన్నది, ఎవరు కాదని సత్యము. ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ నడిపిస్తుంది, దాన్ని ఎవరు వద్దని కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అంతకంటే ముందు ఏర్పాట్లలో భాగంగా నాగపూర్లో పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడాడు, దాన్ని ఎవరు ఖండించారు. కానీ ఆయన అన్న మాటలు ఏమైందంటే మోడీకి అంటగట్టి మోడీ గారినే రిటైర్మెంట్ కమ్మని కోరాడు, మోడీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు పడతలేదు అనే మాట వచ్చింది. దాన్ని ఏం చేయాలి, తెల్లారా ఖండించాలి కదా. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ చెప్పిన మాట నానాడు చెప్తే అయిపోయింది. అంటే ఎప్పుడు చెప్పాల్సిన మాట అప్పుడు, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి కదా. అందుకనే నెహ్రూ గారు ఎప్పుడో అన్నారు, రేపు చేయాల్సిన పని ఇవాళ చేయి, ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేయి అని చెప్పి. ఈ ఉర్దూలో ఉంటుంది ఆ సామెత, ఆ భారత మొట్టమొదటి ప్రధానమంత్రి. నేనేమంటున్నాను అంటే ఈయన ఎప్పుడు చెప్పాల్సి ఉంటే మోహన్ భగవత్ గారు, అరే మోడీ గురించి నేను అనలేదు, నా గురించి కూడా నేను అనలేదు. ఈయన 75 అనుకోకుండా ఏంటంటే పద్మ గారు కాకతాళీయంగా ఈ సెప్టెంబర్లోనే ఇద్దరికి, ఈ సెప్టెంబర్ లో మోహన్ భగవత్ ఇంతకంటే పెద్దవాడు, మోడీ కంటే ఓ నెల 2 నెలలు పెద్ద ఉన్నట్టున్నాడు. మోడీ అంతకన్నా 75 ఏళ్ళు నిండితే సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో మనకు మోడీ గారికి కూడా 75 ఏళ్ళు నిండుతాయి. మంచిది. ఎవరన్నా రాజకీయ నాయకులు రిటైర్మెంట్ లేదు, ఉద్యోగులకు ఉన్నది. ఉద్యోగుల రిటైర్మెంట్ ఒకనాడు 50 నందు 55 చేసిన ఎన్టీ రామారావు గారు, తర్వాత మళ్ళీ 58 చేసిండ్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 60, తెలంగాణ 61. ఏది ఉద్యోగ విరమణ. కానీ పొలిటికల్ లీడర్స్ లేదు కదా, ఉండొద్దు కూడా అంటున్నారు. ఇప్పుడు కూడా పొలిటికల్ లీడర్స్ 50 దాకా ప్రారంభ వయసు అంటారు. ఆ తర్వాత మరి ఉన్న జీవితం ఆ తర్వాతే కదా. రెండోది కూడా పొలిటికల్ లీడర్స్ మీద ఒక పెద్ద పరిశోధన జరిగిందమ్మా. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తే వాళ్ళకి మంచి నిజాన్ని అనుకుంటే ఏమనంటే ఈ పొలిటికల్ లీడర్స్ 70-80లో కూడా ఎలక్షన్లలో అంత ఉత్సాహంగా ఎట్లా తిరుగుతారు అనే దాని మీద రోజు అంటే కొత్త వ్యక్తులు కలుస్తారు వాళ్ళు. దాంతో ఒక కొత్తగా సైన్స్ పరంగా ఒక ఎంజాయ్ మూర్తారు వాళ్ళు. అంటే ఉత్సాహంగా నిత్య యవనుడుగా ఉంటారు వాళ్ళు. రాజకీయ నాయకత్వంలో పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ పదవులు లేని వాళ్ళు కానీ, అంటే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు బాగా యాక్టివ్ ఉంటారట. దానికి ఆ ఎంజాయ్ కారణము
కనుక వాళ్ళు 70 అయినా 80 అయినా ఎలక్షన్లలో కట్టేవాటికి నడిచేవాడు కూడా పరిగెత్తాడని ఒక సూత్రం ఉంది సైన్స్. ఇట్లా నేను ఏమంటున్నాను అంటే 75 రిటైర్ కాబట్టి ఎవరు అనడం లేదు. ఇంకా వాళ్ళకు వాళ్ళు ఒక మాట అనుకుంటూ వస్తున్నారని బీజేపీ మీద అపవాదం. ఎందుకంటే అద్వానీ రిటైర్ చేశారు, మురళీ మనోహర్ గారిని రిటైర్ చేశారు, అందరినీ ముసలిళ్ళని పక్క పంపించారు అనే మాట మోడీ మీద ఆరోపణ వస్తుంది. కానీ అద్వానీ ఎప్పుడు రిటైర్ అయ్యిండు? 89 ఏళ్ల దాకా ఆయన పార్లమెంట్ మెంబర్. 2019 దాకా పార్లమెంట్ మెంబర్. 97 ఏళ్ళు ఆయన. అంటే 2017 అంటే 8 ఏళ్ళు అయిపోయింది కదా. మరి 90 ఏళ్ల దాకా ఆయన పార్లమెంట్ మెంబరే కదా. అటువంటి అప్పుడు ఎక్కడ రిటైర్ అయ్యింది ఆయన? కాకపోతే ప్రధానమంత్రి కాలేదు, లేకుంటే రాష్ట్రపతి కాలేదు అంతే. దానికి వీళ్ళు ఏజ్ లిమిట్ పెట్టిండ్రు అనే మాట ఒకటి వస్తుంది. అది ఎక్కడా కూడా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎక్కడ అనలేదు, ఆరోపణ మాత్రం చేస్తుంది. ఇక్కడ ఏమైందంటే మొన్న చెప్పాల్సిన మాట, తెల్లారి చెప్పాల్సిన మాట నిన్న పుణ్యకాలం కాస్త గడిచినాక మోడీకి మోహన్ భగవత్కు చెడిందని, ఆర్ఎస్ఎస్ మన మోడీని దిగిపోమంటుందని అనే మాట అన్నారు. కనుక నిన్న క్లారిటీ ఇచ్చింది, మంచిది అంటున్నాను. నాకు వర్తించదు, నేను ఎదుటి వారికి కూడా వర్తించమని చెప్తలేను అన్నది అన్నది కూడా అది కాదు, నేను ఆ మాట అనలేదు అంటున్నాను. కానీ వీడియో వెనక తీయండి, తీస్తే ఇప్పుడు ఆ తెలంలో మన ప్రింట్ మీడియా ఉన్నప్పుడు మమ్మల్ని ఆట పట్టించేవాళ్ళు ఈ రాజకీయ నాయకులందరూ కూడా. నేను రాస్తే నేను రామ్మోహన్ రావుతో ఆ మాట చెప్పలేదు అనేవాడు. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి కదా అన్నాడా, మాట అన్నాడు ఆయన. కానీ మోడీని ఉద్దేశించి అన్నాడా, తనను ఉద్దేశించి అన్నాడా లేదు, అక్కడ ఖచ్చితంగా అది చెప్పు. కనుక ఇప్పుడు దాన్ని మళ్ళీ క్లారిటీ ఇచ్చిండు. మోడీ వచ్చే 5 ఏళ్ళు కొనసాగుతున్నాడని మనకు అర్థమవుతుంది. నెంబర్ 1. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఆయన మాట్లాడుతుంటే అక్కడ ఉన్న శ్రేణులు ఎవరైతే, నిన్న ఢిల్లీలో సభ జరిగింది 100 ఏళ్ల ఉత్సవం ఆర్ఎస్ఎస్కి, దానిలో ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఈ మాట మోహన్ భగవత్ నోటి నుంచి, అంటే రిటైర్మెంట్ నాకు వర్తించదు, ఎదుటి వారికి ఎవరికి వర్తించదు, నేను ఎవరికి చెప్పలేదు అనగానే చాలా ఆనందంగా ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. మోడీకి ఎంత బలం ఉంది, దాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ లో కూడా ఎంత బలం ఉంది అని అర్థమైంది. అంటే మోడీని ఇప్పుడు కనుక అర్థాంతరంగా చాలిస్తే వచ్చే ఎన్నికలు మనం గెలవమనే సంగతిని బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి తెలుసు. కనుక మోడీ మంత్రం 2029 పనిచేస్తుంది అని తెలుసు. కనుకనే ఇవాళ మాట మార్చిండు, ఈయన ఆనాడు అన్న మాటను మార్చిండు. అండ్ అన్నమాట మోడీకి ఉద్దేశించి కాకపోవచ్చు, కానీ ఇవాళ ఇప్పుడు మాత్రం ఉద్దేశించింది మాత్రం మోడీని ఉద్దేశించే, తనను ఉద్దేశించే. తాను రిటైర్ కాడట, మనకు మోడీ కానీ కూడా రిటైర్ కామని చెప్పాడట. మంచిదే నేను ఈ కొనసాగని నష్టం ఉంది. ఎంత వృద్ధులైనా సరే, మోడీ గారు చూస్తున్నాం కదా, ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎంత స్పీడ్గా ఎక్కుతున్నాడు, ఎందుకు దిగేటప్పుడు ఎంత దిగుతున్నాడు, మెట్టు దిగేటప్పుడు కూడా. ఉండనియండి, ఉత్సాహం ఉన్న నాయకులు ఉండాల్సిందే, ప్రజలను ప్రభావితం చేసే నాయకులు ఎప్పుడైనా ఉండాల్సిందే. రైట్. ఇక మరొక అంశం అయితే చూద్దాం. ఇక్కడ విద్యార్థి వీసా పరిమితి ఇక 4 ఏళ్లే. అంటే విదేశీయులు నెత్తిన మరొక అమెరికా బాంబ్. అపరిమిత కాల నిబంధనల ఎత్తివేతకు ప్రతిపాదన. H1B గ్రీన్ కార్డు ప్రక్రియను మారుస్తాం లుట్నిక్. వీసాలపై వరుస ఆంక్షలు, నియంత్రణలు విధిస్తున్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తోంది. విదేశాల నుంచి అమెరికాకు వచ్చి చదువుకుంటున్న వారు, మీడియా సిబ్బంది ఎంతకాలం అగ్రరాజ్యంతో ఉండవచ్చో పరిమితి నిర్ణయించే ప్రతిపాదన డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పరిశీలిస్తోంది. కొన్ని రకాల వీసాలపై వచ్చిన వారు గరిష్టంగా ఎంతకాలం ఉండవచ్చో త్వరలో తేలుతుందని అంతర్గత భద్రతా విభాగం ఒక ప్రకటన అయితే తెలిపింది. విదేశీ విద్యార్థులు నిర్దిష్టంగా ఇంతకాలం అని కాకుండా ఎన్నాళ్ళైనా అమెరికాలో ఉండేందుకు ఇప్పటివరకు వీలుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ నిర్దిష్టంగా ఉండేది కాదు. ఇతర వీసాదారుల మాదిరిగా కాకుండా ఎలాంటి తదుపరి పరిశీలన లేకుండా ఎన్నాళ్ళైనా వీరు అమెరికాలో ఉండేవారు. ఈ ఉదారతను సానుకూలంగా మలుచుకుని ఉన్నత విద్య కోర్సులో చేరుతూ విదేశీయులు నిరవధికంగా విద్యార్థులుగా కొనసాగడం వల్ల ఎదురవుతున్న సమస్యలకు సంబంధించి ట్రంప్ నిర్ణయం తీసుకోకపోతేనే గొప్ప, కానీ తీసుకుంటే మనం అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టు. ఇప్పుడు విద్యార్థుల దాస వాళ్ళ మీదకి అటాక్ అయింది బాణం. వాళ్ళని ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంచాలి, ఎన్ని ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాలని దానిపై త్వరలోనే ఒక క్లారిటీ, అంటే 4 ఏళ్లు మాత్రమే అన్న ఒక సంకేతం కూడా ఇస్తున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు? అమెరికా వీసాల గురించి మాట్లాడితే నాకు కన్నవారి కళలు అని సినిమా శోభన్ బాబు హీరోగా వచ్చింది. ఇప్పుడు కన్నవారి కళలు అన్నీ కూడా అమెరికా వైపు ఇంకేం లేదు. మావాడు అమెరికా పోవాలి, మావాడు అమెరికాలో ఉన్నాడు గొప్ప చెప్పుకోవాలి. కానీ అమెరికాకి పోయి గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నాడా, లేకపోతే కిరాణా షాప్లో పని చేస్తున్నాడా, లేకుంటే సూపర్బజార్లో పని చేస్తున్నాడా, లేకుంటే కడుగుతున్నాడా, సమస్య లేదు. అమెరికాలో గొప్ప చెప్పుకోవడం ఆశనే. ఒకటేమో చదువుల విషయంలో ఇంజనీరింగ్, డాక్టర్, పుంకాల డాక్టర్లు వస్తున్నారు, ఇంజనీర్లు వస్తున్నారు. 10,000 డాక్టర్లు పనిచేస్తున్నారు మన ప్రైవేట్ హాస్పిటల్. అటువంటి అప్పుడు కన్నవారి కళలు మారితే ఈ అమెరికా కష్టాలు తీరుతాయి. మనకు ఈ మాట, కన్నవారి కళలు మారితే అమెరికా కష్టాలు తీరుతాయి, మన కష్టాలు తీరుతాయి. అమెరికాలో సెటల్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు విద్య కోసం పోయిన వాళ్ళకు వీసా, పర్మనెంట్ గా గ్రీన్ కార్డు ఎట్లా వస్తుంది,
$1,00,00,000 పెడితే, $1,00,00,000 పెడితే, 10 కోట్ల రూపాయలు పెడితే మనకు డైరెక్ట్‌గా మన పూర్తిగా మన పర్మనెంట్ సిటిజన్‌షిప్ ఇస్తాడు. డబ్బులకు అమ్ముకుంటారు. అటువంటప్పుడు వాళ్ళకొచ్చిందేంటంటే, బయట వాళ్ళొచ్చి ఉద్యోగాలు చేయడం వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికన్ ఫస్ట్ అనే నినాదం 2016లో ఎన్నికైనప్పుడు అదే విధానం తీసుకున్నారు ట్రంప్ గారు. ఇప్పుడు అదే తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దేశం పట్ల మనం ఆలోచన చేద్దాం. మన దగ్గరికి ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ నుంచి మొదలుపెడితే రకరకాలుగా ఉపాధి దెబ్బతీస్తున్న ప్రతి వాళ్ళు ఆనాడు తెలంగాణ ఉద్యమైనా విద్యార్థి ఉద్యమంలో కూడా అదే జరిగింది. ఇవాళ ఇదే జరుగుతుంది కదా. అటువంటప్పుడు మనకు కరెక్ట్, వాళ్ళకి కరెక్ట్ కాదని ఎట్లా అంటాం మనం? నేను అమెరికాను సమర్థిస్తున్నా. ఈ విషయంలో ఏ వీసా మీద పోయిన వాళ్ళు ఆ వీసా కట్టుబడి ఉండాలి కదా. మనం విద్యార్థి వీసా మీద పోతాం, సంపాదించుకుంటాడు వాడు అని చెప్పి ఏదో బడ్జెట్ అని చూపిస్తాం, అక్కడ చూపిస్తాం. అక్కడికి వెనక వాడి సంపాదన ఒక సంవత్సరం తర్వాత వాడే వెళ్ళ తీసుకుంటాడని మనం విడిచిపెడతాం. ఇప్పుడు సమస్య అదే వచ్చింది. ఈ ఆశల మీద పంపిన వాళ్ళందరికీ ఈ వీసాల ఆశలు తేటతెల్లం అయిపోతున్నాయి కనుక సమస్య. నేను ఏమంటున్నా, ఇది 100 కోట్ల 140 కోట్ల మంది ప్రజల సమస్య కాదు. మహా అయితే ఓ 30-40 లక్షల మంది సమస్య. ఈ 30-40 లక్షల మందిలో కూడా చాలా మంది దానికి అంగీకరించే పోయింది అక్కడికి. దానికి చేయాల్సిందే. చాలా మందికి ఏమైనా మధ్యతరగతి మనస్తత్వం ఏమవుతుంది అంటే, మా సమస్యనే ప్రపంచం మొత్తం సమస్య అనుకుంటుంది. అందుకని రైతుల సమస్య రైతులకు ఉంటాయి, మహిళల సమస్య మహిళలకు ఉంటాయి. కానీ తమ సమస్యనే పెద్దది అంటారు. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, 1000 రణాలు అంటే 1000 ఆపరేషన్లు చేసినా కానీ నా పులిపిరితో సమానం కాదని డాక్టర్ అన్నాడు. డాక్టర్ వాడి పులిపిరి, ఆ డాక్టర్ పులిపిరి ఆపరేషన్ చేసుకోవాలంటే కష్టం, పులిపిరే కావచ్చు. ఇది అంతే అంటారు. అంటే ఈ సమస్యను చాలా పెద్దది చేసు ఖచ్చితంగా వీసా రూల్స్ పాటించాల్సిందే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడి నుంచి బయటకు రావాల్సిందే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం ఉంటే ఒప్పుకుంటామా? మనం రోహింగ్యాలు ఉన్నారు, మనం ఒప్పుకుందామా? అంటే అమెరికా కొరువులు మన కొరువులు ఎట్లుంటది? కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, స్పష్టంగా అక్కడ రూల్స్ పాటించాలి. రోమ్ నగరంలో ఉండాలంటే రోమన్ గా జీవించుకొని ఉన్నది కదా సామెత. మనం అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా రూల్స్ పాటిద్దాం. సింగపూర్ పోతే కేన్ దెబ్బలు ఉన్నాయి. సింగపూర్ లో ఏదైనా తప్పు చేస్తే కేన్తో ఇప్పటికి కొడతారు. భౌతికమైన శిక్షలు ఉన్నాయి అక్కడ. జైలు పంపడము, సంస్కరణ, 6 నెలలు 3 నెలలు సమస్య లేదు. ఓ 10 పేన్ దెబ్బలు కొడతాడు వాడు. భరించాల్సింది, బయటకు రావాల్సింది. మళ్ళీ ఒకసారి ఆ బాధ అనుభవించినాడు కనుక చేయడు, అటువంటి పనులు చేయడు మరి. అందుకనే అమెరికా రూల్స్ ను మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి మనస్తత్వంతో వాళ్ళ వీసాలు ఇట్లా అవుతున్నాయట అంటే మనమే తప్పుగా పోయి, మనమే తప్పుగా అక్కడ నివాసం ఉండి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండి మెడలు బట్టి నూకించుకొని సంఖ్యలతో ఇంటికి వచ్చిన సందర్భం చూసినాం కదా పద్మ గారు. అందుకే అవి కావద్దు అంటున్నాను. ఎందుకంటే ఇది సరైనది కాదు. మనము వాళ్ళ దేశంలో ఉంటున్నాం, వాళ్ళ దేశం రూల్స్ పాటించాలి. అవి కొంత కఠినంగా ఉంటాయి. ఎందుకు ఉండవు? వాళ్ళకు వాళ్ళ ప్రజలు బాగుపడాలి, ప్రజలు ఉద్యోగాలు కావాలని ఉంటది కదా. కాకపోతే ఇప్పుడు ఏమైతే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. వాళ్ళకి ఇప్పుడు ట్రంప్ ఇంట్లో పని మనుషులు కూడా మన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు తను తీసేయాలి కదా మొట్టమొదటి. అయితే గ్యాస్ స్టేషన్ లో పని చేయొద్దు, సూపర్ బజార్లో పని చేయొద్దు, చదువుకోసం వచ్చినప్పుడు చదువుకొని పోవాలంటున్నాడు కదా. ఇంకొక కార్యం లాగండి. ఇప్పుడు వాళ్ళు ఎంత సంక్షోభాలు పడతారో చూడండి. మన వాళ్ళు చాలా తక్కువ జీతాలు అక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించాలంటే దానికి 3 ఇంతల జీతాలు కావాలి. అనుభవించండి. కానీ కొద్ది రోజుల తర్వాత మననే ఆదరిస్తారు, మననే పిలుస్తారు. అయితే ఈ సంధి కాలంలో మనం కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తాను. కాకపోతే ఆశలు పెట్టుకోకండి. అమెరికా ఒక్కటే మనకు లక్ష్యం కాదు. కెనడా ఉంది, మనకు ఆస్ట్రేలియా ఉన్నది, బ్రిటన్ ఉన్నది, మెక్సికో ఉన్నది, చాలా దేశాలు ఉన్నాయి కదా మనకు. యూరోపియన్ కంట్రీస్, ఇంగ్లాండ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. అందుకని మనం కేవలం విదేశం అంటే కేవలం అమెరికా అనే కన్నవారి కళలను కొంచెం తగ్గించుకోవాలి. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. ముందు మన దేశంలో నైపుణ్యాలు పెంచుకోవాలి. మన దేశంలో ఉంటే 10 రూపాయలు సంపాదించుకుంది ఒకటే, అటు 1000 రూపాయలు సంపాదించుకుంది ఒకటే. కనుక మన దేశంలో ఉండి మన దేశ అభివృద్ధి చేయమని నేనైతే కోరుతున్నాను. నైపుణ్యం బయట దేశాలకు వలస పోవద్దు. ఇక్కడ ఉపాధి కల్పించుకొని ఇక్కడ 10 మందికి ఉపాధి ఇచ్చి స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకుని బ్రహ్మాండంగా అమెరికాలో లేని సౌకర్యం మన దగ్గర ఏంటి చెప్పండి. అమెరికాలో ఉన్న సౌకర్యాలకు ధీటుగా మన దగ్గర అన్ని ఉన్నాయి. నివాస యోగ్యమైన నగరాలు తయారవుతున్నాయి, బ్రహ్మాండమైన అభివృద్ధి ఉన్నది, జనాభా ఉన్నది. డిమాండ్ సప్లై కూడా మనం సరిగ్గా చేసుకుంటే సరిపోద్దాం. అన్నవారి కళలను కొంచెం తగ్గించుకోమని మనం సలహా ఇవ్వాల్సిన అవసరం. రైట్. ఇక మరొక అంశం, ఉక్రెయిన్ ఘర్షణ మోదీ యుద్ధమే. చైనా రష్యాలతో భారత్ అంటకాగుతోంది. ఆ తీరుతో మాకెంతో నష్టం వస్తోంది. రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాలి, అప్పటిక 25% అదనపు భారం ఉండదు. ట్రంప్ సలహాదారు పీటర్ నవోరో వ్యాఖ్యలు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఘర్షణ మోదీ యుద్ధమే అని శ్వేత సౌధం వాణిజ్య సలహాదారు ప్రముఖ ఆర్థికవేత్త పీటర్ నవోరో ఆరోపించారు. శాంతికి మార్గంగా పాక్షికంగా ఢిల్లీ మీదుగానే ఉంటుందని చెప్పారు. వాణిజ్యం, తయారీ రంగాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సీనియర్ సలహాదారుగా ఉన్న ఆయన బ్లూంబర్గ్కి ఇచ్చిన ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలైతే చేశారు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశ యుద్ధ యంత్రానికి భారత్ సహాయపడుతోందని మరోసారి విమర్శించారు. భారత్ తీరుతో అమెరికాలో
ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు అని చెప్పుకొచ్చారు. సో ఈ వ్యాఖ్యలు అంటే అమెరికాలో నష్టపోతున్నారని చెప్పేసి ఇండియాని యూటర్న్ తీసి మీ నిర్ణయం మార్చుకోండి, మాకు అనుకూలంగా రండి అన్న వ్యాఖ్యలాగా అర్థమవుతున్నాయి. మరి దీని సారాంశం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలాంటి పరిణామాలు ఉంటాయనుకోవచ్చు అంటారు? పద్మ గారు మీరే నవ్వుతున్నారు, అంటే మీ సీనియర్ జర్నలిస్ట్ తెలుస్తుంది. మన కామన్ సెన్స్ ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. వాళ్ళు అన్నమాట ఏంటి, ఆడలేక మధ్యలో ఓడగలమ్మా, అవును, ఆడలేక మధ్యలో ఓడేదంతా. వాళ్ళు ఎదుటి వరకు మనకు ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. మనం ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ ఉంది. మీ యుద్ధం వల్ల మేము ఆపాం కదా, పోనీ రష్యాతో ఇవ్వాలి స్నేహం చేస్తున్నాం మీకంటే ముందు. వాళ్ళ తాతలంటే ట్రంప్ కంటే ఒక 4 తరాల ముందు అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా మనం 78 ఏళ్ళ నుంచి రష్యాతో స్నేహం చేస్తున్నాం. మన భారత మొట్టమొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పుడు మోడీ వారు కూడా మనం స్నేహం చేస్తున్నాం. అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బొకారో, బిలాయి ఉప్పు కర్మాగారం కట్టుకోవడం, ఆధునిక దేవాలయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలం నిర్మాణంలో కూడా మనం రష్యా సహాయం తీసుకున్నాం కదా. ముఖ్యంగా మన పరిశ్రమల విషయంలో రష్యా సహాయం తీసుకున్నాం. ఆధునిక ఆయుధాల విషయంలో రష్యా సహాయం ఇప్పటికే తీసుకుంటాం. S-400 మొన్న తెస్తే పాకిస్తాన్ తుత్తినేలు చేయగలిగినాం మనం కదా. కనుక నేనేమంటున్నానంటే వీళ్ళంతా ఆందోళన చెందుతుంది అంతా ఏంటంటే చైనాను కొట్టలేక దెబ్బ, చైనాను దెబ్బ కొట్టలేక వీళ్ళు, కనుక రష్యా అంతకంటే కొట్టలేరు. కానీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల గొడవల్లో పిల్లలు కదా బలి చేసినట్టు, పిల్లలు కదా బావిలో నూకేసినట్టు మన మీద పడ్డాడు ఆయన. ఉరుమురిమి మంగళ మీద పడ్డా అంటే ఇదే అంటారు. అమెరికా అధ్యక్షుడు మన మీద పడ్డం వల్ల కొంత నష్టం ఉంటుంది. నేను రొయ్యల ఎగుమతిలో కానీ, రెడీమేడ్ గార్మెంట్స్ లో కానీ వాటిలో. కానీ చూడండి, నేను లేస్తే మనిషిని కాదు అంటున్నవాడు 27 నుంచి సుంకాలు పెంచాలి కదా. ఎందుకు పెంచట్లే అంటే ఇంకా కొంత భారతదేశంతో వాళ్ళకు ఉన్నాయి, లేకపోతే అనుబంధం లేకపోతే మన వ్యాపారంలో నష్టం వస్తుందని తెలుసు వాళ్ళకి. కనుక రెండోది, మనం ఫార్మాస్యూటికల్ మందులు, పారాసిటమాల్ నుంచి మందులు పెడితే చాలా మందులు మనం సప్లై చేస్తున్నాం కదా. అవి మనకు పోకపోతే వాళ్ళకి తెల్లారదు కూడా. ఈ మందులు కానీ మనం సప్లై చేయకపోతే వాళ్ళకి తెల్లారు. కనుక ఏ రకంగా చూసినా కూడా అమెరికాకి నష్టం. మనది మీద సుంకాలు వేయడం వల్ల తాత్కాలికంగా మనం నష్టం కలిగిస్తారు, కానీ పర్మనెంట్ గా మనం నష్టం కలిగించలేరు అన్న మాట అనొచ్చు. అందుకని ఇవాళ మెల్లగా వేచి చూసే దూరంలో వాళ్ళు పోతున్నారు, మనం కూడా ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. ఇప్పటికే మన భారత విదేశాంగ మంత్రులు కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ ఇప్పటికే చెప్పేసిండ్రు, మీ బోయింగ్ విమానాలు మేము చేసుకోము, సమస్య లేదు, రక్షణ శాఖ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం అన్నారు. అమెరికాకు ధీటనే జవాబిస్తున్న భారత్ రేపు పొద్దున అమెరికా కూడా దిగిరాక తప్పదు. కొద్దిగా ఈ టైం ఒక 6 నెలలు ఓపిక పడితే ఇది సెటిల్ అయిపోతుంది నేను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.